ఈ కార్డు నుంచి మరి ఏ ప్రజా సమస్య అయినా మీరే ముందుండాలి, మీరే ఉరుకులాడాలి. ఎమ్మెల్యే సాబ్ చెప్తేనే మేము కదులుతాం. ఇప్పుడు మీ గల్లీలో మీ వాడకట్టులో మరి మంచినీళ్ళ సమస్య ఉన్నదనుకోండి, లేదా కరెంటు సమస్య ఉంది, దోమల సమస్య ఉంది, సివరేజ్ లైన్లు పాడైపోయినాయి, ఎవరో కొండ మీదకి వెళ్ళేవాళ్ళు రారు, పక్క నియోజకవర్గం మలక్పేట్కి వెళ్ళి రారు, యువతలకి వెళ్ళి ముషిరాబాద్కి వెళ్ళి రారు. మీ గల్లీలో మీ బస్తీలో మీరే కథానాయకులు కావాలి, కేసీఆర్ మీరే కావాలి. మీ గల్లీలో కదిలాలే, కదిలందరినీ కదిలించాలి. అట్లయితేనే రేపటి రోజున ప్రజలు కూడా మీ ఎంబడ ఉంటారు. అంతేగాని ఎమ్మెల్యే సాబ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి, నేను 11 గంటలకు తిరిగిగా బయలుదేరుతా అంటే నడవదు. ఎక్కడోళ్ళు అక్కడ గట్టిగా తగులుకుంటే ఇప్పటికే ప్రభుత్వం మీద పీకల దాకా కోపం ఉంది ప్రజలకు. ఇక్కడ దాకున్నది కోపం. ఖచ్చితంగా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా, వీళ్ళ సంగతి ఎప్పుడు చూద్దాం అన్నట్టే ప్రజలు ఉన్నారు. అందుకే మనం కూడా జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఒక్కసారి మీరు ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2.5 ఏళ్ళైంది. ఇంకొక వారం 10 రోజులైతే 50% టైం అయిపోతుంది. మరి 50% టైం అయిపోయినాక ఏం జరిగింది హైదరాబాద్ మహానగరానికి? ఏ ఒక్కల కన్నా మంచి జరిగిందా? ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 9.5-10 ఏళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రోజు మనం ఇదే హైదరాబాద్ మహానగరంలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం. అందులో 3,000 ఇండ్లు మీ అంబర్పేట నియోజకవర్గాన్ని కూడా ఇచ్చుకున్నాం. అదే మరి మీరు ఇవాళ ఆలోచించండి. ఈ 2.5 సంవత్సరాలు కూసోవా బాబు, ఆయన నాగవట్టు, ఈ 2.5 సంవత్సరాలలో ఏం జరిగింది? ఒక్క ఇల్లు హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కట్టిందా కాంగ్రెస్ ప్రభుత్వం? కట్టిందా కట్టలేదా? ఒకసారి గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. కట్టిందా కట్టలేడా రేవంత్ రెడ్డి? హైదరాబాద్ మహానగరంలో ఒక్క ఇల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? ఎన్ని ఇల్లు గులగొట్టిండు? కాకపోతే కొన్ని వేల ఇల్లు గులగొట్టిండు. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ ఇంటి మీదకి ఏ బుల్డోజర్ వస్తుందో తెలియదు. గరీబోళ్ళు తెలిసి తెలియక గవర్నమెంట్ జాగల ఎక్కడన్నా 20 గజాలో 30 గజాలో 40 గజాలలో ఇల్లు కట్టుకుంటే కేసీఆర్ గారు ఒక తండ్రిలాగా ఆలోచించి తెలియక కట్టుకున్నారు. గవర్నమెంట్ జాగనే కదా అని చెప్పి 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద కేసీఆర్ గారు పట్టాలిచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద నీలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు. కానీ భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పినట్టు. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు. ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా.